వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు నా స్టైల్‌లో టమాటా పప్పు ఎలా చేస్తానో చూపిస్తాను వచ్చేసేయండి. ఫస్ట్ అయితే పప్పు నానబెట్టుకోవాలి. యాక్చువల్‌గా నేను ఇంతకు ముందుకు డైరెక్ట్ వేసేదాన్ననమాట. బట్ అలా వండుకోవడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయంట. సో, ఆ తర్వాత అయితే ఇవన్నీ కుక్ చేయడానికి కట్ చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను. ఇంకా తాలింపు కోసం అయితే వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు కూడా వేయాలి. ఆవాలైతే ఇంట్లో అయిపోయినాయనమాట. ఇంకా పప్పు నానబెట్టుకున్నదైతే కుక్కర్‌లో వేసిన తర్వాత అన్నీ వేసి కొంచెం చింతపండు, కారం, ఉప్పు, పసుపు, నూనె అన్నీ వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాతయితే మంచిగా మిక్స్ జేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలనమాట ఖచ్చితంగా గూడా. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాతయితే మంచిగా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ జేసి పైన పెట్టేసేయడమే. ఇంకా మీ కుక్కర్ ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టి విజిల్స్ అయితే జూసుకోవాలి. మా కుక్కర్‌లో అయితే ఒక 4 విజిల్‌లో పప్పయితే ఇంత మంచిగా ఉడికిపోతదనమాట. మీకు గట్టిగా గావాలంటే గూడా మీకు తక్కువ విజిల్స్‌లో వదిలేసుకోవడమే. ఇంకా ఆ తర్వాతయితే మంచిగా ఇవన్నీ తాలింపులల్లో యేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ యాడ్ జేసుకోండి. ఇంగువ వల్ల అయితే టేస్ట్ జబర్దస్త్ ఒస్తదనమాట. ఇంకా ఆ తర్వాత పప్పు తాలింపేసి కొద్దిసేపు ఉడికిచ్చేస్తే అయిపోతుంది.